చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశం ముగిసింది. వివిధ కార్మిక సంఘాల నుంచి మొత్తం 72 మంది నాయకులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవికి వివరించారు ఫెడరేషన్ సభ్యులు. తమ సమస్యలను చిరంజీవి కూలంకషంగా విన్నారన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. రేపు తమ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చిందన్నారు. తమ జీతాల పెంపుపై రేపు క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నామన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. లక్ష్మీ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీ, సినీ కార్మికుల సమస్యలపై చిరంజీవితో మీటింగ్ జరిగింది. ఏంటి, ఎట్లాంటి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రైట్ సౌజన్య, సుమారు 3.5 గంటల పాటు చిరంజీవి మొత్తం 72 మందితో చాలా క్లియర్గా వాళ్ళ సమస్యలు ఏంటి అనేది విన్నారు. దాంతోపాటు ఏంటంటే నిర్మాతల వైపు నుంచి కూడా ఇప్పటికే విన్నారు కాబట్టి ఇటు వీళ్ళ సమస్యలు కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ప్రతి సమస్యను కూడా చిరంజీవి గారు పెన్నుతో నోట్ చేసుకున్నారు అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు బయటకు వచ్చి. ఎందుకంటే ఇప్పటికే ఇష్యూ ముదురుతుంది, అలాగే సాల్వ్ చేసుకోవాలని ఇరు వర్గాలు అనుకుంటున్నప్పటికీ కూడా మాట పెరుగుతుంది కానీ దాని సమస్య కొలిక్కి మాత్రం రావట్లేదు. సో దీంతో చిరంజీవి ఇంటికి నిన్నటి నుంచి కూడా పంచాయతీ మరోసారి చేరిన సిచ్యువేషన్ చూసాం. అయితే నిన్న 2 బృందాలని కలిస్తే ఈ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి ఇప్పటి వరకు ఫిల్మ్ ఫెడరేషన్కి సంబంధించి అయితే ఎప్పుడు 5-6 లేదు 10 మంది మాత్రమే ఇటు ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ పెట్టుకోవడం ఆ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్తో అనేది జరిగింది. కానీ ఈరోజు ఎవరైనా సరే ఎలాంటి సమస్య ఉన్నా కూడా వివరించాలి అని చెప్పి చిరంజీవి కోరడంతో మొత్తం 72 మంది వచ్చి వాళ్ళ సమస్యల్ని ప్రొడక్షన్ ముఖ్యంగా 13 యూనియన్లకి సంబంధించి వాళ్ళ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అలాగే ముఖ్యంగా ఈ వేతనాలకు సంబంధించి వేతనాల పెంపుకు సంబంధించి ప్రధానంగా వివరించారు. అలాగే షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్లో వాళ్ళకు ఉండే ఇబ్బందులు కూడా చాలా క్లియర్గా వాళ్ళంతా కూడా వివరించిన సిచ్యువేషన్ అయితే చూసాం. సో మొత్తానికైతే మాత్రం ఈ భేటీ అనేది ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో లాస్ట్ వీక్ చిరంజీవి నిర్మాతలను కలిశారు, మిగతా చిన్న నిర్మాతలను కూడా కలిశారు. కానీ ఇప్పటి వరకు ఫిల్మ్ ఫెడరేషన్ అంటే సినీ కార్మిక నాయకులతో మాత్రం చిరంజీవి తొలిసారి భేటీ అయ్యారు. సో ఈ భేటీ అనేది ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నిర్మాతలు వాళ్ళ వెర్షన్ చెప్పారు, కానీ ఈ కార్మికులు ఎవరు కూడా వాళ్ళు పడుతున్న బాధలను చెప్పలేదు. ఇప్పటి వరకు మాట పెరిగిందే తప్ప ఫిలిం ఛాంబర్ కూడా, నిజం చెప్పాలంటే ఫిలిం ఛాంబర్ కూడా నిర్మాతల వైపునే నిలబడింది. సో వీళ్ళ కష్టాలు కావచ్చు, వీళ్ళకి వస్తున్న వేతనాలు కావచ్చు, గ్రౌండ్లో అంటే ఫిలిం షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్లో వీళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఇప్పటి వరకు ఫిలిం ఛాంబర్ వీళ్ళ వంతు అంటే ఫిలిం ఫెడరేషన్ వైపు మాత్రం నిలబడిన సిచ్యువేషన్ అయితే మనం చూడలేదు. సో చిరంజీవి ఒక న్యాయం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇరు వర్గాలతో భేటీ అవ్వాలి కాబట్టి ఈరోజు అదే సిచ్యువేషన్ జరిగింది. అయితే మరోవైపు ఈ భేటీ ఇక్కడ జరుగుతుంటే మరోవైపు పెద్ద నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆధ్వర్యంలో కూడా అక్కడ ఒక మీటింగ్ జరిగింది. అది అత్యవసర సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఇంటిమేషన్ అనేది ముందుగా వస్తుంది మీడియాకి, కానీ అత్యవసరంగా ఆ నిర్మాతల్ని పిలిచి సమావేశం అయ్యారు. దాని తర్వాత చిరంజీవి గారి ఇంటికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి మీరంతా కూడా రేపు రావాలి అని ఫిలిం ఛాంబర్ కూడా వీళ్ళందరినీ కోరడం జరిగింది. సో రేపు 2 మీటింగ్లు ప్రధానంగా జరగబోతున్నాయి సౌజన్య. ఒకటి ఫిలిం ఛాంబర్ ఎవరైతే ఫిలిం ఫెడరేషన్ ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ జరగబోతుంది. దాని తర్వాత ఇటు చిరంజీవి కూడా అటు నిర్మాతల్ని, మరోవైపు ఫిలిం ఫెడరేషన్ నుంచి ఒక 5 మెంబర్స్ని పిలిచి వీళ్ళిద్దరితో కూడా కూర్చోబెట్టి చిరంజీవి భేటీ కానున్నారు. మరోవైపు రేపు ఉదయం ఈ రెండిటికంటే ముందు సర్వసభ్య సమావేశం అంటే సినీ కార్మికులంతా కూడా రేపు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఈ సమావేశం జరిగిన తర్వాత వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయాలి అని ముందు నుంచే డిసైడ్ అయ్యారు. కాకపోతే నిరసన తెలపాలి అనుకున్నారు, కానీ ఇష్యూ ముగుస్తున్న టైంలో నిరసన తెలిపితే ఖచ్చితంగా సినీ కార్మికులకి మైనస్ అవుతుంది. దాంతోపాటు ఈ ఇష్యూ అంతా కూడా ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉంది. సో మెగాస్టార్ చేతిలో ఉన్నప్పుడు నిరసన వ్యక్తం చేస్తే చిరంజీవిని అవమానించినట్లు, అలాగే చిరంజీవికి చేతిలో ఇష్యూ ఉన్నప్పుడు ఆయన మాట కాదని నిరసన చేసినట్లు ఉంటుంది. కాబట్టి నిరసనని మాత్రం వీళ్ళు రాజీ పడి నిరసనని పక్కన పెట్టి ఓన్లీ సర్వసభ్య సమావేశాన్ని మాత్రమే రేపు ఏర్పాటు చేసుకుంటున్నారు. సర్వసభ్య సమావేశంలో ఇటు ఫిలిం ఛాంబర్ ఏం చెప్పినా, అలాగే చిరంజీవి ఏం చెప్పినా కూడా ఒక విధంగా మనకు న్యాయం జరుగుతుంది అంటే కనుక ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని ఖచ్చితంగా రాజీ పడదాము అన్నట్లుగా కూడా వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అటు నిర్మాతలు కూడా మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఒక మెట్టు దిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 3 యూనియన్లకి సంబంధించి వేతనాల పెంపు జరిగేదే లేదు అని చెప్పి ఇప్పటి వరకు నిర్మాతలు చెప్తున్నారు. కానీ ఆఫ్ ది రికార్డ్లో ఈరోజు జరిగిన మీటింగ్లో 5% మేరకు ఆ 3 యూనియన్లకు కూడా వేతనాలు పెంచాలి అని చెప్పి
వాళ్ళు డిసైడ్ అయినట్లుగా జరుగుతుంది. నిజంగానే 5% మేరకు ఆ 3 యూనియన్లకి ఎవరైతే టెక్నీషియన్, డాన్సర్స్ అలాగే ఫైటర్స్ ఈ 3 యూనియన్లకి ఇప్పటివరకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళెవరికి కూడా మేము ఆ వేతనాలు పెంపు అనేది చెయ్యము అని చెప్పి నిర్మాతలు చాలా కరాఖండిగా చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం జరిగిన మీటింగ్లో, ఫిలిం ఛాంబర్లో జరిగిన మీటింగ్లో మాత్రం ఆ 3 యూనియన్లకి కూడా ఖచ్చితంగా ఆ వేతనాలు పెంపు చేస్తాము, అది 5% వరకు ఇస్తాము అని చెప్పినట్లుగా తెలిసింది. సో ఒకవేళ 5% పెంచితే మాత్రం ఫిలిం ఫెడరేషన్ నాయకులంతా కూడా ఒప్పుకునే అవకాశం ఉంది. మరొకటి 2 కండిషన్లకు సంబంధించి నిర్మాతలు ఇప్పటివరకు 2 కండిషన్లు ప్రధానంగా పెడుతున్నారు. ఫ్లెక్సిబుల్ కాల్ సీట్ ఒకటి, ఇక సండే వర్కింగ్స్కి సంబంధించి. బేసికల్లీ ఈ ఇండస్ట్రీకి సంబంధించి సండే వర్క్ చేస్తే డబుల్ వేతనం ఇస్తుంటారన్నమాట. వాళ్ళకి ఇప్పటివరకు 1000 రూపాయలు రోజుకి ఇస్తే కనుక ఒక కాల్ షీట్కి ఆ సండే వర్క్ చేసినా లేదా హాలిడేస్ రోజున వర్క్ చేస్తే మాత్రం 2000 రూపాయలు ఇస్తారు. సో ఆ డబుల్ వేజెస్ ఏమున్నాయో అది ఇస్తే కనుక మాకు చాలా లాస్ అవుతుంది అని చెప్పి నిర్మాతలు చాలా స్ట్రాంగ్గా చెప్పడంతో ఆ వేతనానికి సంబంధించి ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే ఇస్తాం, మిగతా సండేస్ అన్నీ కూడా డైలీ వర్కింగ్ డేస్ ఎలా ఉన్నాయో ఆ వర్కింగ్ డేస్కి ఎంత ఇస్తే అంతకు మాత్రమే పని చేయాలి అని కోరడం జరిగింది. అలాగే హాలిడేస్ విషయంలో కూడా ఇదే కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఆదివారం పనిచేసాము, ఫ్యామిలీని వదిలిపెట్టి వేరే స్టేట్కి వెళ్ళినా లేదా వేరే లొకేషన్కి వెళ్ళినా ఒక్కోసారి వీళ్ళు 10 రోజులు బయట అవుట్డోర్ కూడా వెళ్తుంటారు. సో ఆ లొకేషన్స్కి అలా వెళ్ళి కష్టపడుతున్నప్పుడు ఫ్యామిలీని వదిలేసి సండే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా సండే ఇంట్లో ఉంటారు. సో ఫ్యామిలీని అంతా మేము మిస్ అవుతున్నాం కాబట్టి డబుల్ వేటా ఇవ్వడంలో తప్పేముంది అని ఇప్పటివరకు కార్మికులు అంటున్న సిచ్యువేషన్ చూసాం. అయితే సెకండ్ సాటర్డేకి కూడా కాంప్రమైజ్గా ఫిలిం ఫెడరేషన్ వస్తుంది అన్నట్లుగా అర్థమవుతుంది. అయితే రేపటి భేటీతో మాత్రం ఇటు చిరంజీవి ఇంట్లో ఒక భేటీ, అలాగే ఫిలిం ఛాంబర్లో మరొక భేటీ జరగబోతుంది. కాబట్టి రేపు సాయంత్రానికి కొంతవరకు ఈ వేడి తగ్గే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండికైతే మాత్రం ఈ కార్మికుల సమ్మె అనేది విరమించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌజన్య, అంతిమంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు 72 మందిని 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ 2 గంటల సేపు కూడా అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి, ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి, మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిదప మేము అంత క్లారిటీగా చెప్పడం జరిగింది. నిర్మాతలు కానీ ఇంక నిన్న మొన్న వచ్చిన వారందరూ కూడా మా సమస్యలు కూడా ఈరోజు చెప్పాం కాబట్టి వారు కూడా విత్తిన రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారు కూడా సేమ్ కండిషన్ల గురించి పూర్తిగా మాట్లాడారు. మేము కూడా కండిషన్ల గురించి ఒక ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడాం. ఏదేమైనా మనందరం కూడా ఒక కుటుంబం, ఆ కుటుంబం అనేది మన ఛాంబర్ సమక్షంలో మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మేము ఒక సయోధ్యగా వెళ్ళడానికి మాకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పడం జరిగింది. ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. మేము అంతిమంగా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మేము వర్కర్స్ అందరం కూడా ఒక బహిరంగ సమావేశంలాగా పెట్టుకున్నాం. 24 యూనియన్ల సర్వసభ్య సమావేశంలాగా అందరం కూడా ఒక దగ్గర కలిసి ఈ కండిషన్ల గురించి వారందరూ కూడా మా సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. కంపల్సరీ పెట్టాలి కూడా, అందరికి కూడా తెలియాలని కూడా వారు చెప్పారు. కాబట్టి ఏదైతే వాళ్ళు సండేలు అన్నారో సండేలకు మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తామని చెప్పాము. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా రేపు సభ్యులతో మాట్లాడి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పాము. 2 hours మా అనిల్ గారు, మా శంకర్ గారు, నేను, మిగతా కార్మిక సంఘాల నాయకులందరూ కూడా చెప్పిందంత వివరంగా విన్నారండి. చాలా సంతోషం. ఎందుకంటే అంత టైం స్పెండ్ చేసి ప్రతి అంశం ఆయనకి దాదాపు 40 ఏళ్ళు క్రాస్ అయి ఉంటుంది వారి ఇండస్ట్రీకి వచ్చి. వారు అన్ని కూలంకుషంగా అటు నిర్మాతలకు కానీ, దర్శకులు కానీ, మిగతా మా కార్మికులకి కానీ అన్ని వివరంగా విన్నారండి. 2 daysలో దీని అంతటిని సాల్వ్ చేయగలరని ఆ సత్తా వారికి ఉందని ఈ మీడియా ముందుగా మా అనిల్ గారు, శంకర్ గారు చెప్పారు. డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. రేపు ఎల్లుండిలో మళ్ళీ చక్కగా మీ ముందుకు వస్తామండి. చాలా హ్యాపీగా వెళ్తున్నామండి. అంతే హ్యాపీగా మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాం. ఇంకో రోజు ఇంకా హ్యాపీగా వచ్చి సార్ని కలిసి మీ ముందే అది రిలీజ్ చేస్తామండి.